ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. బామ్మ లాస్ట్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? గుర్తుంది. ఏమంది? ఎప్పుడైనా అన్నం పెట్టినోనికి సున్నం పెట్టకు అన్నదిరా. అన్నదిరా అంటున్నా, ఏమంటారు? అన్నింది మీ నాన్న బామ్మ. ఆ చున్నంకి ఏముంది, అన్నంకి ఏముంది అంటే చెప్పింది, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, లేకపోతే పనుకో అని. సరే అని చెప్పేసి నేనేం చేసిన అనుకున్నారు, అదే మాట మీదకి కడగం సినిమాకి పోయినా నేను. కడగం సినిమాకి మే మే ఇండియన్స్ అని పాట ఉంటుంది కదా, నాకు తెలియదు ఇంత ఫేమస్ అవుతుంది. ఒరే బాబు అనుకున్నా. సరే అన్న అంటే అప్పుడు చిన్నోను కదా, నాకు తెలియదు, తెలియదు. అదే సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిన. అంటే మా బామ్మ రాగానే, అరే చాలా బాగా చేసేవరా అన్న. ఏం చేసేది అన్న? అరే చాలా బాగా డైలాగులు అది ఇది ఇచ్చేవరా. నేనే డైలాగ్ చెప్పానే అది అది అంటే, అరే చాలా బాగుందిరా నువ్వు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నది. అంటే ఏమంటే, ఒక హిందూ ముస్లిము మధ్యలో నువ్వు బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, అంటే బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నావు అంటే చాలా గొప్పవి రాను అన్నది. మనకు అప్పుడు తెలియదు, చిన్నోడిని తెలియదు. సరే అని చెప్పేసి నేను కూడా సరే సరే తలకాయ ఉప్పేసా అన్న. చెప్పగానే చాక్లెట్ ఇచ్చింది, తినేసి వెళ్ళిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ ఏది మాస్. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటే ఎవరు అంటారు అంటే, అనాథ అంటే దేవుడు పిల్లలని చెప్పి ముద్ద పెట్టింది. నీ అమ్మ చెప్పు అది నిజమే. నేను యాక్చువల్లీ ఆంధ్రలో సినిమా చేసేటప్పుడు నాకు ఫుల్ టు ఫుల్ సపోర్ట్ రాఘవ లారెన్స్. అసలు ఎందుకు నువ్వు ఇట్లా ఉంటున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది అది ఇది అని. ఆంధ్రవల్ల సినిమాలు పాట పెట్టగానే నేను ఇంకోళ్ళు ఉండే ఫుల్ డ్యాన్స్ చేస్తుండే. మేము డ్యాన్స్ చేస్తే నేను పెంచుకుంటాను అది ఇది అని చెప్పేసి చెప్పగానే మా బామ్మ ఏనన్నది. అనగానే మా బామ్మ అన్నది, హే వద్దురా పోకురా అన్నది. సరే అని చెప్పేసి అవునా. మళ్ళా ఇంకోసారి డాన్స్ సినిమాకి, అదే నాగార్జున మన నా చెప్పగానే మళ్ళీ అప్పటికించి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్త తీసుకున్నారు నిన్ను? తీసుకున్నారు. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పలేదు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చెప్తున్నాను నిజంగా. తీసుకుంటే ఇట్లా చదువుకో అన్నారు. అయితే నేను ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, డైరెక్ట్ 6th క్లాస్లో నాకు క్లాస్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చదవలేదు నువ్వు? 5th క్లాస్ దాకా అసలు స్కూల్కే పోలేదు? పోకపోతే మేడం అన్నది నీ పేరు రాయి అన్నది. అంటే నా పేరు నాకు వస్తుంది కదా, సరే రాసేసా. సరే డైరెక్ట్ నువ్వు 6th క్లాస్లో పోన్నారు. అరే బాబు ఇది ఎదురా బాబు అని చెప్పి పోయా. చింతల్ పోతే ఫుల్ వేసి, అంటే మనం మాసు అది మొత్తం రిచ్. అయితే పోతే ఇది ఏంద్రా నాయనా అని చెప్పి మనం మ్యాథ్స్ అది మొత్తం రిచ్, ఇది ఏంద్రా నాయనా అంటే టాయిలెట్ పోతున్నావు కూడా ఏసీ కొడుతుంది, ఈ ఏట్రో నాయనా ఇది చల్లగదను నాకు అర్థం కాలేదు. అంటే సరే పోయినా. పోతే వినాయక చవితి హాస్టల్, అది బోర్డింగ్ స్కూల్. చూస్తే దీనికంటే ఇంకా పెద్ద రిచ్ ఉంది అది హాస్టల్. ఓ అమ్మా అనుకున్నా. ఇక లారెన్స్ సార్, రాఘవ లారెన్స్ సార్ కల్పించి నెలకి 1,00,000 రూపాయలు నెలకే. ఇది ఏ ఇయర్లో గుర్తుందా? ఏ సంవత్సరంలో? 18. 2018. 18. ఫస్ట్ 6వ క్లాస్ జాయిన్ అయినప్పుడు నీ వయసు ఎంత? ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? బోర్డింగ్ స్కూల్ నాదా? బోర్డీ అంటే అదే హాస్టల్కి వెళ్ళినప్పుడు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్. అంటే అప్పుడు నాకు ఉంటుంది ఒక 15 అంటే 13, 14 ఉంటుంది. అమ్మ వాళ్ళది ఇలా జరగక ముందు జాయిన్ అయ్యావు, రెండేళ్ళకి ముందు. 13 ఏళ్ళకి 6వ క్లాస్ జాయిన్ అయ్యావు. అదే నీ మొదటి క్లాస్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం. అవును. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయక చవితి వచ్చింది. అప్పటికి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నాకు ఫీజు కడుతున్నారు.
కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. ఉమ్. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే దోస్తులే గల్లీ దోస్తులే. ఇంటికి వచ్చావు ఆ, ఇంటికి రాగానే ఇక కథ ఇంక పోలే స్కూల్కి అప్పటికి వెతికారు ఉమ్. కానీ నేనే పోలేదు. ఉమ్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు కాంచనా 3 ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, నేను సెట్ వర్క్ పోయినప్పుడు ఇదే సెట్ వర్క్ అనగానే నేను అక్కడికి నుంచి జంపు. ఇదే సెల్ ఇదే సెటప్ అంటే ఆ. లారెన్స్ ఇది అనగానే రామోజీ అవును అది రీసెంట్గా వచ్చింది కదా. కాంచనా 3 ఇప్పుడు జరుగుతుందిగా. అయితే అందులో సడన్లీ ఎవరిదిరా అంటే ఫలానా రాఘవ లారెన్స్ అంటే అప్పో జంపు డీసీఎంఏకి ఉమ్. కనపడలా. ఈడ ఏం కొడతాడో అని ఉమ్. ఇక అస్సలు నేను కనపడలే. కనపడకుండా ఇక ఇట్లా కవర్ చేసుకుందామని చెప్పి పోయినా. ఉమ్. పోగానే దాని తర్వాత తెలిసింది, ఒరే బాబు లారెన్స్ ఇది అమ్మ ఏం చేయాలరా బాబు అని. ఉమ్. దాని నెక్స్ట్ రోజు శారదా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. ఉమ్. అదేదో సినిమాది కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు సార్. లారెన్స్ గారు చేస్తుంటే నేను పెద్ద గంప ఎత్తుకొని ఉన్నా, ఉమ్. అంటే చెత్తబుట్ట, ఉమ్. అంటే ఆకులు కావాలి ఉమ్. సెట్లో. ఉమ్. ఎత్తుకొని పోతుంటే చూసా, ఇట్లే ఎత్తుకొని ఇట్లే వెనుకలు పెట్టుకొని వెళ్ళిపోయా. ఆయన గుర్తుపట్టారా? ఆ. అయితే నెక్స్ట్ రోజు నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా. ఉమ్. త్రిబుల్ ఆర్కి కూడా సేమే. అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని, ఉమ్. ఆడ పోయి చెప్పేసిండు, సార్ వీడి తెలుసా మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా వాడే అంటే దడేలు అని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. ఉమ్. కొట్టంగానే సార్ ఏమైంది సార్ అంటే, రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. అబ్బా అనుకొని మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోయా. ఇక కనపడలా. ఇలా చెప్పుకోనేకి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వీపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అని. అడిగా. ఆ. అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు స్కెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడా వచ్చేవరా అంటే, నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే, నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, చిరంజీవి గారితో చేసావు. చేసా. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా, నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని? నువ్వు చెప్పు, నువ్వు ఏ హీరోతో నీ మెమరీస్ పంచుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఆ హీరోతో పంచుకోవాలంటే ఒకటే ఆయన, చెప్పు. లారెన్స్. ప్రాణానికి ప్రాణం తగ్గించి మరి స్కూల్లో పెట్టారు కానీ నేను అది ఉపయోగించుకో. సారీ చెప్తావా ఈసారి కనిపిస్తే? వెళ్తావా ధైర్యంగా ముందుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, తర్వాత ఏం చెప్తారో తెలియదు. రవి, ఇప్పుడు నీకు తోడుగా ఒకళ్ళు ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తెలుసా? ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ పక్కనుంటే మన్నీ పోతాయి. నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో, ఇవన్నీ పోతాయి. చెప్పారు ఎవరైనా? నీ ఫ్రెండ్ చెప్పాడే మంది ఒక్కటే మార్గం అని, అది కాదు నీకు ఒక మనిషి కావాలని చెప్పాడు ఎవరైనా? కానీ మనిషి ఒక్కడే. నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది రవి, నువ్వు ఒక మంచిగా అయితే. ఇప్పుడు చెప్పింది మీరు పాయింట్, ఆ మనిషి అంటే ఇప్పుడు చెప్పింది మీరు ఒక తోడు, ఒక తోడు చెప్పింది, అది ఎవరో కాదు మీరే. అది చెప్పింది మీరే, ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ప్రామిస్ మీరే చెప్పారు. పిన్ని బాబాయ్ వాళ్ళతో నీకు మంచి అనుబంధమే ఉందా? లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా? నిన్ను అసలు కలవరా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు వాళ్ళకి? తెలుసు. మొన్నే రీసెంట్గా నేను మంచాలు 5 ఫ్లోర్కి వేయాలంటే ఎత్తనికి పోయినా సెట్ వర్క్కి. పోతే మా బాబాయ్ వచ్చిండు. వచ్చి అరే నువ్వు ఎక్కడైనా మాట్లాడినావు అంటే ఓ బూతి తిట్టాడులే. ఇక నేను పోట్లే ఎస్ఆర్ నగర్. ఆయన వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అప్పుల్లో నేను చేసిన కొన్ని ఉన్నాయి. ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం.
తెలియక చేసినవే కదా అవి, తెలిసి చేసావా? ఒకటి చేస్తే వాడి వల్ల నేను ఇన్వాల్వ్ అయినా. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పటికీ నేను ఇది వేసుకుంది నాది కాదు. దోస్తులే చెడగొట్టాలన్న వాళ్ళే, లేపాలన్న వాళ్ళే, తిండి పెట్టాలన్న వాళ్ళే, ఆఖరికి మన పిక్ పాకెట్ కాలు అన్న కూడా వాళ్ళే. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు, ఉమ్, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. ఉమ్, కానీ ఎందుకు తాగుతున్నాను? ఉమ్, తాగితేనే మర్చిపోవడం కాదు. ఉమ్, నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. ఉమ్, తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. ఉమ్. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు. అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు. అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్. సో తనతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు రావట్లేదు, బట్ ఎప్పుడు తనతో ఉంటారనమాట. మ్యాక్సిమం టైం తను చెప్తారు దాని గురించి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ నాన్న బామ్మని కల్లారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి, వాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు, వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాబాయ్ పిన్ని వీని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు? అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు, వీళ్ళ నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి. వీళ్ళ అమ్మ నాన్న ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీని మనవాడు కాదని పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటా. ఉన్నారా? రియల్ మదర్ ఫాదర్ ఇప్పుడు లేరు. అంటే విలేజ్ లో ఉండే, ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే. వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని. ముగ్గురు అట్లా చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే. వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానే బాగా సంపాదిస్తున్నట్టు. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా పడన వాళ్ళు. అతను కొంచెం మంచి పేరున్న పర్సన్ అనమాట. ఆయన ఇంట్లోనే కాల్చుకొని చనిపోయారు. ఆ ఇంట్లోనే వీళ్ళ ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఆ తర్వాత వీళ్ళ అమ్మ కాల్చుకొని చనిపోయారా? మమ్మీ అమ్మ ఇద్దరు ఒకేసారి. వీళ్ళిద్దరు ఒకేసారి. అది నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాల్చుకోవడం చనిపోయారో నా చిన్నమ్మ, అప్పటి నుంచి చాలా డిఫరెంట్ అయిపోయినా. ప్లస్ మా నాన్న అంటే ఫుల్ మాస్. అంటే మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మూవీ డమ్ డమ్ బోర్రు మజా మస్తు మజా అన్నట్టు మొత్తం దులిపెట్టు. సెకండ్ దులిపెట్టు మాదే. పుష్ప గల్లీ అంటే ఎవడైనా చెప్తాడే సన్నాలు. ఎంత సంపాదించేవాడు రోజుకి అప్పుడు నువ్వు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టింది అదే ఆ పేరు మీద. నీ డబ్బులతోనే ఇల్లు కట్టారు నువ్వు సంపాదించిన దాంతో? చైల్డ్ ఆర్టిస్ట్ గా వెళ్ళి. అవును. ఎంత తీసుకునేవాళ్ళు గుర్తుందా? 1000. అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నెలంతా ఉండేదా షూటింగ్ అప్పుడు? నాకు ఎక్కువ బడ్జెట్ వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళకి మినిమం లేదన్నా ఒక 4 నెలలు. ఫస్ట్ పోగానే చైల్డ్ ఆర్టిస్ట్ రవి అనకుండా లంబాడి రవి అనేటోళ్ళు. అరే అమ్మ జీతం అనుకునేట్టు నేను. లంబాడి రవి అనే వల్ల అనగానే ఈయనే ఉన్నా అని చెప్పి చేయి లేపుకొని పోతాడు. నైరే పాట పెట్టంగానే నేను ఇంకో ప్రీతి అని ఒక అమ్మాయి ఉండేది. ఇక మేము డ్యాన్స్ చేసేది. డ్యాన్స్ చేయగానే అప్పుడే లారెన్స్ సార్ నాకు పరిచయం.
ఈ సాంగ్ ఉంటుంది చూడు, ఈ స్టెప్, ఉమ్, ఆ స్టెప్ మాదే. ఉహు. ఆ స్టెప్పు ఆ సాంగ్లో వేశారు ఫలానా అని చెప్పంగానే అప్పుడు ఫేమస్ అయినా. ఎవరినైనా ఇష్టపడ్డావా రవి? నిజం చెప్పానా అబద్ధం చెప్పాను? ఏదని చెప్పు. నిజం చెప్పాలంటే ఉమ్. ప్రీతి అని ఒక అమ్మాయికి ప్రేమించాను. ఆ ప్రీతియేనా? ఆంధ్ర వాళ్ళ ప్రీతియా? ఏ! ఆ, ఆ ప్రీతిగా ఇప్పుడే ప్రీతి అని చెప్పావు. ఆమె పేరు కూడా ప్రీతియే, ఈమె కూడా ప్రీతియే. ఉమ్. కానీ ఆమె ఇక్కడ లేదు, యుఎస్లో ఉంది. అంతరిచ్చే మనమే దిగిపోరు. ఇద్దరు ప్రేమించుకున్నారా? లేదు, నువ్వు ఒక్కడే ప్రేమించు. వన్ సైడ్. చెప్పావా అమ్మాయికి? చెప్పలేదు కానీ జస్ట్ సెకండ్ ఇచ్చావా? అంతే. భయం వేసిందా చెప్పడానికి? పెళ్లి అంతంత పెద్దవాళ్ళకి డైలాగ్ చెప్పినా కానీ ఆమెకు చెప్పడానికి భయం వేసేది. నిజం మేడం. ఏ వయసులో? అప్పుడు నాకు 13 ఉంటుంది. నువ్వు ఏ ఇయర్లో పుట్టావు నీకు గుర్తుందా అసలు? 96. 96లో పుట్టావు. 96లో పుడితే ఇప్పుడు వయసు ఎంత దీనికి? 28. ఏంటన్నా? లేదా మేడం 30 మేడం ఇప్పుడు దగ్గరగా. నీకు గుర్తులేదన్నావు, పేరెంట్స్ గురించి అడిగాను. వర్క్కి వెళ్ళడానికి ఇష్టం లేదంటున్నావు. ఏ వర్క్? ఇప్పుడు ఏదైతే షూటింగ్ సెట్ వర్క్ ఓకే, సెట్ వరకు ఓకే, షూటింగ్ పో. నేను ఎవరైనా డైరెక్టర్ పిలిచారా? బాబీ గారు పిలిచారు. డైరెక్టర్ బాబీ గారు పిలిచి చెయ్యి ఈ రోజులు అన్నారు. ఎప్పుడు? డాకు మహారాజ్లోనా? అది ఈ సినిమాలో నాకు కూడా ఎన్ని నెలల క్రితం పిలిచారు? ఓ సంవత్సరం అవుతుంది. డాకు మహారాజ్ పిలిచినప్పుడు నేను నువ్వు అని చెప్పి ఒప్పేసి ఇట్లా స్మోక్ గంప పట్టుకొని వెళ్ళిపోయి. ఓ సెట్ లో ఉన్నప్పుడు అడిగారా చెయ్యని? ఏ సెట్ లోనే ఆల్రెడీ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ పని చేస్తున్నావు, దాని బదులు యాక్టింగ్ చేయొచ్చు కదా అక్కడే ఉండి. అక్కడ దానికంటే డబ్బులు ఇస్తాడు, సాయంత్రం పంపించేస్తాడు. మీరు అట్లా అనుకుంటున్నారు కానీ అప్పటికి మనకు డోస్ లేదు. లేదు, ఇప్పుడు తాగకుండా ఉండడానికి అతను తాగకుండా ఉండలేడు అసలు. ఒక 2 days తాగలేదు, బంద్ చేపించాము. మార్నింగ్ సాయం పైకి ఎక్కేసాడు బిల్డింగ్ మీదకి. మంది ఇప్పిస్తే దిగుతా, లేదంటే చచ్చిపోతాయి ఇంటికి. అంత ఐటెంక్ అయిపోయింది దానికి మందుకి. అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? వీళ్ళ అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? 7-8 years 8 years అవుతుంది. అక్కడ నుంచి ఎక్కువ అయిపోయింది. వీరికి తనకున్న ఫ్రెండ్స్ కూడా స్లమ్ అంటే మాస్ అట్లా ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న పొరగాలతో తిరుగుకుంటా రోజు అదే మందు పడుకోవడం, తాగడం, పడుకోవడం, అంతే. తిరిగి మానేయాలని ఉందా? చెయ్యాడు, చేసి చచ్చిపోతాడు. ఒక 2 రోజులు బంద్ చేయించినాం మేము. 3వ రోజు ఎక్కిండి బిల్డింగ్ ఎక్కేసిన పైకి. మెట్లు లేకుండా మెట్లు లేకుండా వాల్స్ పట్టుకుని ఎక్కేసావు పైకి? ఎక్కేసి పిచ్చి కాదు అసలు, చూడు ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడా. గుర్తుంది నాకు, గుర్తుంది. వాడు చాలా సినిమాలు వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి. నిజంగా గుర్తుంది. సామి వేసడం అని అట్లా బాదుకుంటూ ఉంటున్నా. చెయ్యి తీస్తే చచ్చిపోతావు, చెయ్యి తీస్తే చచ్చిపోతావు అంటే అబ్బా అని చెప్పేసి ఈ చెయ్యి పట్టుకోకుండా అట్లే గట్టిగా పట్టుకొని ఉన్నా. నాకు ఎటు అర్థం కాల. ఏమో నాకేందో చెవులో అట్లా వినిపిస్తుంది నాకు. చెవులో వినిపిస్తుంటే ఏంటి ఇది అని చెప్పేసి నాకు అప్పుడు అర్థం కావట్లా. ఖాళీ చెయ్యి తీయొద్దు అన్నది. చెట్టుకు చూస్తున్నా, ఇక నేను దర్శనం చేసుకుంటున్నా చెట్టుకే. ఆ సైలెన్స్ ఏంటారు అంటే తెల్లారి లేచిన తర్వాత తెలిసింది. అది కూడా ఇక ఇది ఎప్పుడు, ఏ టైంలో? రీసెంట్గా సంవత్సరం కిందే. ఏదేదో పురుగులు ఎక్కుతున్నట్టు, జేబులకేం ఎక్కుతున్నట్టు, ఇక్కడికేం ఎక్కుతున్నట్టు, కర్ర 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 అని కొడుతున్నట్టు, ఏదేదో పిచ్చి పిచ్చిగా. అంటే తాగకపోతే 3 రోజులు మానేసిన మేడం. 3 రోజులు మానేసి దాని తర్వాత అబ్బు నరకం మామూలు కాదు. అమ్మో తాగకుండా నేను ఉండలేను రో నాయన. తాగినాక బాడీ లిమిట్లో నాకు వచ్చింది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే. అన్నతోనే ఉంటావా ఇంకా? అన్నతోట. నువ్వు ఇంకొంచెం తగ్గించిన తర్వాత నువ్వు మొట్టమొదట చేయాల్సిందే, నువ్వు వెళ్ళి లారెన్స్ గారిని కలు. నిన్నట్టే ఇప్పుడు స్కూల్కి పంపించలేరు కాబట్టి నువ్వు వెళ్ళి ఫస్ట్ పోయినాక నన్ను కొడతాడు మేడం. కొట్టించుకో, పర్లేదు కొట్టించుకో. ఆయన మంచి ఆయన కదా, నీకు ఒకప్పుడు హెల్ప్ చేయి, నీ లైఫ్ని ఒక దారిలో పెట్టాలనుకున్నాను కదా, నువ్వు వెళ్ళి కలువు. నీ లైఫ్ నిజంగా అక్కడి నుంచి ఇంకా మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు ఊరికిపోయినావు అని చెప్పేసి నన్ను కొడతాడు మేడం. అవును, ఆ వయసులో ఎవరైనా వెళ్తారులే, క్లారిటీ ఉండదు. ఆయన అంత మెచ్యూర్డ్, నిన్నేం కొడతాడు, నువ్వు చచ్చిపోయేదాకా నేను కొట్టాడు, అలా 2 దెబ్బలు వేసినా ఇంక నుంచి నువ్వు బాగుండేలా చెప్తాడు ఆయన. నిన్ను ఆ వయసులోనే నీ మంచి కోరుకున్న ఆయన ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసి
ఎవరు లేరు అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎందుకు దగ్గరికి తీసుకోడు? నీలాంటి ఎన్నో వేల మందిని ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు కదా, వాళ్ళందరికీ ఆయన అమ్మా నాన్న అయ్యాడు కదా. నువ్వు కలుస్తావు మరి? కలుసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నా గుండె మాత్రం ఆగదు. మా అమ్మని చూసినప్పుడు కూడా బతికి వచ్చినా కూడా చూస్తానో లేదో తెలియదు, కానీ ఆయన నాకు అంత మంచిగా చూసుకున్నాడు. ఫస్ట్ అన్న స్నేహం వదులుకో. 2 లారెన్స్ గారిని నువ్వు ఖచ్చితంగా కలు, సరేనా? ఓకే, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను వెనకబడి రోడ్డు మీద నిన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చినందుకు వచ్చావు, కానీ నువ్వు బాగుపడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను నిజంగా నువ్వు బాగుపడితే నేను వచ్చి చూడాలనుకుంటున్నాను నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.